మీరు ఎలా అనుకుంటున్నారంటే ఈ హత్యకి సంబంధించి దాదాపు 4 రోజుల నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ బాలుడు చేశారంటే మీరు ఎలా అనుకుంటున్నారు? అసలు ఊహించారా? ఇంతమంది సఫర్ అయిపోయారంటే పోలీసు వాళ్ళు వందల పోలీసు వాళ్ళు సఫర్ అయిపోయారు. మేము మా చుట్టాలు మేము కనీసం దగ్గర ఒక 100 మంది మేము సఫర్ అయిపోయినాము. అది ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అయింది. మమ్మల్ని కూడా నిందించారు, ఇంటి ఓనర్లు కూడా చేయిందని చెప్పేసి వాళ్ళు ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా అనుకున్నారు, అనుమానం పడినారు. ఇటువంటి అయినా కూడా మేము భరించినాము. సరే ఆ తేల్తల్లే పోలీసు వాళ్ళకి సహకరిస్తే వాళ్ళే చూస్తారు, వాళ్ళే పెడతారు బయట. బాబు తెలుసా సార్? అంటే ఈ బిల్డింగ్లో నివాసం ఉంటున్న వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ బాబుని ఎప్పుడైనా చూడడం జరిగిందా? మీరు ఎప్పుడైనా? ఇక్కడే ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటారు, పిల్లలు అందరూ ఆడుకుంటారు. పిల్లలతో పాటు ఆ అబ్బాయి కూడా ఆడుకుంటారు, అందరు ఉంటారు ఇక్కడే. అంటే సహస్రాతో ఎప్పుడైనా కలిసి ఉండడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు తనతోటి? అది చూడలేదు. పిల్లలు అందరూ ఆడుకుంటారు, అది మాత్రం చూడలేదు. సహస్రతో ఆడుతాడా లేదా అనేది నేను చూడలేదు. పిల్లలందరూ వాళ్ళ అబ్బాయితో ఆడతాడు. వాళ్ళ అబ్బాయి మీరు చూసారా? చూసాము. వాళ్ళ తమ్ముడితోనే ఆడతారు కదండి, తమ్ముడితోనే ఆడతాడు. వాళ్ళు ఇక్కడనే ఆడతారు, తమ్ముడితోనే ఆడతారు. వాళ్ళ ఈ సహస్ర వాళ్ళ తమ్ముడితోనే ఆడతాడు ఆ పిల్లగాడు. సహస్ర మా పిల్లలతో ఆడుతుంది, వాడు వాళ్ళతో ఆడతాడు. గల్లీలు అందరితో ఆడతాడు ఆ పిల్లగాడు. పైన పిల్లగాడు సహస్ర వాళ్ళ తమ్ముడు గల్లీలు అందరితో ఆడతాడు. వీడనే కాదు ఎవరితోనైనా ఆడతాడు. ఇక్కడనే కాదు ఆ పక్కన గల్లీలో పోయి కూడా ఆడతారు. అసలు ఊహించారమ్మా ఈ ఘటన జరుగుతుంది అని చెప్పేసి? అసలు అనుకున్నారా మీరు? అట్లా అసలు ఊహించలేం. నిజం ఇది ఊహించలేం సార్. పక్క నుండి అందరు ఆ బ్రెయిన్ ఏం బ్రెయిన్ అది అసలు. చిన్న పిల్లగాడు అని అనుకుంటాం కానీ ఆ పిల్లగాడు అట్లా వేసిండని అనుకుంటామా?